అందరికీ నమస్కారం. ఇట్స్ ఓకే పాడ్కాస్ట్కి స్వాగతం. నేను మీ సుధామేని. ఈరోజు మనం మాట్లాడేది కంపారిజన్ గురించి. మన లైఫ్లో చాలా సైలెంట్గా జరిగే కానీ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఒక హ్యాబిట్. మన చిన్నప్పుడు మన మదర్స్ నోటి వెంట చాలాసార్లు విన్నాము, ఆ అమ్మాయి చూడు చాలా బాగా చదువుతుంది, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా ఫస్ట్ వస్తుంది, నువ్వు కూడా అలాగే ట్రై చేయాలి. అప్పుడు మనకు అనిపించేది ఏంటంటే, ఎందుకు నన్ను కంపేర్ చేస్తున్నారు అని. కానీ నిజంగా చూస్తే మన మదర్స్ ఇంటెన్షన్ కంపారిజన్ కాదు, మనం బాగా గ్రో అవ్వాలి అని. కానీ అన్ఫార్చునేట్లీ పిల్లలు ఆ మాటని మోటివేషన్గా కాకుండా కంపారిజన్గా తీసుకుంటున్నారు. ఆ కంపారిజన్ వల్ల కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, సెల్ఫ్ డౌట్ పెరిగిపోతుంది, మనం చేయగలిగింది కూడా చేయలేరు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక, మదర్స్ అయ్యాక కూడా ఆ మైండ్ సెట్ మార్చుకోలేకపోతున్నారు. అప్పట్లో సోషల్ మీడియా లేదు, కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఎక్కడ చూసినా పర్ఫెక్ట్ లైఫ్ స్టోరీస్, పర్ఫెక్ట్ ఫొటోస్, పర్ఫెక్ట్ ఫ్యామిలీ, పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్. కానీ నిజంగా వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో, ఎంత పర్ఫెక్ట్గా ఉందో వాళ్ళకే తెలుసు. కొన్ని లైఫ్స్ నిజంగానే బాగుండొచ్చు, కానీ అన్నీ పర్ఫెక్ట్ అనే అసంప్షన్లో ఉండడం మన మిస్టేక్. నేను చెప్పాలనుకునేది ఒకటే, కంపారిజన్ చేయొద్దు. ఎందుకంటే ఒకరికి ఫ్యామిలీని లీడ్ చేయడానికి స్కిల్ ఉంటుంది, ఇంకొకరికి క్రాఫ్ట్స్లో టాలెంట్ ఉంటుంది, ఇంకొకరికి పేషెన్స్, కైండ్నెస్ ఉంటుంది. అందరికీ సేమ్ స్ట్రెంగ్స్ ఉండవు, కానీ అందరూ వాల్యుబులే. ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పాను కదా, మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని. అది సెల్ఫ్ కేర్. కానీ దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీతో మీరు పోటీ పడండి. నిన్న కన్నా ఈరోజు కొంచెం బెటర్గా ఉండడం, అది రియల్ గ్రోత్. చిన్న ఫన్నీ ఎగ్జాంపుల్ మీకోసం. మన ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళిన పార్టీస్, పూజలు, ఈవెన్ డెత్ సెరమనీకి కూడా రిలేటివ్స్ ఫస్ట్ ఏం చూస్తారు? నువ్వు ఎలా వచ్చావు, అందరూ కలిసామా అనే హ్యాపీనెస్ కన్నా కంపారిజన్ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఎన్ని నగలు వేసుకొచ్చావు, ఎలాంటి శారీ కట్టావు, ఎలా రెడీ అయ్యావు, నవ్వుతారు. కానీ నిజం ఇది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్, సోషల్ మీడియాలో పెట్టి మరీ కంపారిజన్. వాళ్ళు బాగున్నారు, నేను లేనే అని. కానీ నా ఒపీనియన్ ఏంటి అంటే, ఎదుటి వాళ్ళు బాగున్నారా అని చూడడం కన్నా నీకున్న దానితో ఈరోజు తృప్తిగా ఉండడం చాలా ముఖ్యం. కంటెంట్మెంట్, సంతృప్తి అనేది వీక్నెస్ కాదు, అది పీస్. గుర్తుపెట్టుకోండి, మీ జర్నీ, మీ పేస్, మీ లైఫ్. కంపేర్ అవ్వాల్సిన అవసరమే లేదు. బికాస్ ఇట్స్ ఓకే టు బీ యువర్ సెల్ఫ్. మళ్ళీ డైలీ డోస్ ఆఫ్ మోటివేషన్తో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. సైనింగ్ ఆఫ్, సుధామయ్యి.